బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తాజాగా తనకు సంభవించిన ఘోరమైన ప్రమాదాన్ని గురించి వెల్లడించింది. ఒక ఎమోషనల్ వీడియో ద్వారా తన అనుభవాన్ని పంచుకున్న ఆమె, జీవితం గురించి ప్రేక్షకులతో తన ఆలోచనలను పంచుకుంది. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్గా పలు వీడియోలు చేస్తూ ఫేమస్ అయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అలా సీజన్ 6లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన గీతూ ఒక దశలో ఆమె టాప్ కంటెస్టెంట్గా హౌస్ని శాసించింది. దీంతో విన్నర్ ఈ చిన్నదే అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఆదేశాలు పక్కన పెట్టి తన రూల్స్తో గేమ్స్ స్టార్ట్ చేసింది. దీంతో 1-2 సార్లు బిగ్ బాస్ హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో జనాలకు కూడా గీతూ తీరు నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పేశారు. ఇక బయటకు వచ్చాక అడపాదడపా షోలలో పాల్గొంటూ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఈ మధ్య ఎక్కడ చూసినా మనుషులు చనిపోతున్న న్యూసే వినిపిస్తుంది. ఫోన్ ఆన్ చేయగానే అన్ని యాక్సిడెంట్ విషయాలే కనిపిస్తున్నాయి. హ్యాపీగా హనీమూన్కి వెళ్దామని వెళ్తే అక్కడ టెర్రరిస్టులు చంపేస్తున్నారు. లేదా భార్యలు భర్తలను చంపేస్తున్నారు. నాకు 20 రోజుల క్రితం ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ సెకండ్లో చావు నుంచి బయటపడ్డాను. మనం బతికి ఉన్నాము అంటే అది అదృష్టమనే చెప్పాలి. జీవితం దుర్బలమైనది. కాబట్టి నువ్వు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమీ చేయకుండా కూర్చుని ఉన్నప్పుడు కూడా చనిపోవచ్చు. నీకు మామిడికాయ తినాలనిపిస్తే తినేయి. అలాగే నీకు చికెన్ బిర్యానీ తినాలని ఉంటే, దాన్ని తినేయి. అలాగే అందరినీ గాఢంగా ప్రేమించు. నీ భావోద్వేగాలను వ్యక్తపరచు. నీ మనసుకు నచ్చింది చేయు. నీకు ఆనందం కలిగించేది ఏదైనా చేయు. కాకపోతే అది వేరొకరికి బాధ కలిగించనంత వరకు. మరుసటి క్షణంలోనే నువ్వు చనిపోయినా, నీకు ఎటువంటి పశ్చాత్తాపం కలగని విధంగా జీవించు. జీవితాన్ని అలానే జీవించాలి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. గీతూ రాయల్ అనుభవం ప్రతి ఒక్కరికీ జీవితం యొక్క విలువను గుర్తు చేస్తుంది. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు తెలియజేస్తుంది.